రామారావు గారు రాఘవరావు గారి దంపతులను కలుసుకుని మాట్లాడటం, అంతస్తులు అన్ని విషయాలలో రామారావు గారు రాఘవరావు గారిని మించినవారు కావటంతో ఏ అభ్యంతరం చెప్పకుండా శాంతిని తమ కోడలిగా చేసుకోవటానికి అంగీకరించారు వాళ్ళు. ముహూర్తం రోజు కూడా నిర్ణయమైపోయింది. పెళ్లి పనులు చురుకుగా సాగిపోతున్నాయి. రాధకు పెళ్లి పనులతో ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరటం లేదు. రామారావు గారు సరే మద్రాసు వెళ్ళి శాంతికి కావలసిన నగలకు జ్యువెలరీ షాపుల్లో ఆర్డర్ ఇవ్వటం, పట్టుచీరలు సెలెక్ట్ చేయటం వీటితోనే సరిపోతుంది. పెళ్లి 2 రోజులే ఉంది. బంధువులతో స్నేహితులతో నిండిపోయింది అంత విశాలమైన బంగళా. ముహూర్తాలు నిర్ణయించిన తర్వాత అశోక్ను కలుసుకోవటానికి వెళ్ళలేదు శాంతి. ఇంట్లో ఎంత సందడిగా ఉన్నా శాంతి మనసులో మాత్రం అశోక్ మీద బెంగతో దిగులుగా ఉంది. అశోక్ కూడా అలాగే ఉంది కాబోలు. సాయంత్రం 4 గంటల టైంలో పబ్లిక్ పార్క్ దగ్గరకు రమ్మని ఫోన్ చేసి చెప్పాడు. అతను చెప్పిన టైంకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా పార్కు దగ్గరకు వచ్చింది శాంతి. మెరూన్ కలర్ కంచిపట్టు చీర, మ్యాచింగ్ జాకెట్. శాంతి వంటి ఛాయకు ఆ కలర్ బాగా నప్పింది. శాంతి పార్కులో ఒక మూలగా కూర్చున్న అతని దగ్గరకొచ్చి కూర్చుంది. మౌనంగా కోపంగా ఉన్న శాంతి ముఖాన్ని చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. శాంతి, ఏమిటలా ఉన్నావు? ఆర్ద్రతగా అడిగాడు. నేనెలా ఉంటే నీకేం? నాకు కాకపోతే ఇంకెవరికి? నా మీద ఎంత ప్రేమో కాదా మరి? అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా. అందుకే నన్ను వదులుకోవటానికైనా ఒప్పుకున్నారు కానీ ఇల్లరికానికి మాత్రం ఒప్పుకోలేదు. అదేమన్నా జైలు శిక్ష మీరంతగా భయపడటానికి? ఇప్పుడే అర్థమైంది నేను మిమ్మల్ని ప్రేమించినంతగా మీరు నన్ను ప్రేమించలేదని. వ్యక్తిత్వం, అభిప్రాయం అంటూ ఏవేవో నాకంటే గొప్ప విషయాలైనట్టుగా మాట్లాడారు. అశోక్ అభిమానం దెబ్బతింది శాంతి మాటలతో. చివ్వున తలెత్తి చూశాడు. శాంతి, ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనసులో దాచుకుంటే అవి మర్రి వృక్షాల మనసంతా వ్యాపించి మరో ఆలోచనకు చోటు లేకుండా చేస్తాయి. అపార్థాలు పెంచే ఈ విషయాలను మనసులో దాచుకోకుండా ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. మీ అన్నయ్యతో నా అభిప్రాయం చెప్పానే కానీ నిన్ను వదులుకుంటానని చెప్పలేదుగా. మీ అన్నయ్య తన ధోరణి మార్చుకోకపోతే చివరకు నీ కోసం ఆ షరతుకు అంగీకరించేవాడిని కూడా. మీ మనసు నాకు తెలుసు. తెలిస్తే ఈ మూతి బిగింపులెందుకో? ఈ 10 రోజుల్లో ఒక్కసారైనా ఫోన్ చేసి నాతో మాట్లాడలేదు. బయటికి వెళ్ళకూడదని వదినేమో గుమ్మం దాటనివ్వదు. అబ్బా, ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండలేక నరకం అనుభవించాను. నేను కనిపించకపోతే కనిపించలేదన్న బాధ. తీరా ఇప్పుడు నేనెదురుగా ఉంటే కోపాలు, మూతి బిగింపులు. మరెలా? ఆమె చేతినందుకుని తన పెదవులు కాంచుకున్నాడు. నేను స్వంతం చేసుకోవటానికి ఇంకా 2 రోజులాగాలి. శాంతి, పెళ్ళైన తర్వాత మల్లెపూల పల్లకిలో ఊరేగుదామా? ఎందుకు? మేమిద్దరం భార్యాభర్తలమయ్యామని ఊరంతా చాటుకోవటానికా? అంది శాంతి నవ్వుతూ. ఊరేగింపులు, అలకపాన్పులు నీకిష్టం లేదా? నాకు చాలా ఇష్టం శాంతి. అమెరికాలో చదివొచ్చారు. మీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. ఎందుకు? లేకపోతే ఏమిటండి? ఈ రోజుల్లో కూడా ఊరేగింపులు, అలకపాన్పులు. ఏ రోజైనా ఒకటే శాంతి. పెళ్ళి అనేది ఎవరికైనా జీవితంలో ఒకేసారి జరిగే వేడుక. జీవితం అంతా అతి పదిలంగా గుండెల్లో దాచుకునే మధురానుభూతి. అందుకే మన పూర్వీకులు వివాహ తంతుతో ఎన్నో వేడుకలు, మరెన్నో ఆచారాలు జరిపేవాళ్ళు. ఆలోచిస్తే నాకన్నీ మన పూర్వీకుల పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లే నచ్చుతాయి. పూల పల్లకిలో పెళ్లి రోజు కూర్చోగలం కానీ ఇంకెప్పుడైనా కూర్చోగలమా? మన పెళ్లి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జరగాలనుకుంటున్నాను. దేనికైనా అంగీకరిస్తాను కానీ ఊరేగింపు మాత్రం వద్దండి. అందరూ జూలో జంతువులా చూస్తారు. అన్ని గంటల సేపు బొమ్మలా నేను కూర్చోలేను అంది శాంతి సిగ్గుగా. నీ ఇష్టం, అశోక్ నవ్వుతూ అన్నాడు. ఇంటి నిండా మనుషులున్నారు. వదిన గడప దాటి బయటికెళ్ళొద్దంది. ఇప్పటికే అందరూ నేనెక్కడికెళ్ళానా అని ఆలోచిస్తుంటారు. ఇక వెళతానండి అంటూ లేచింది శాంతి. శాంతిని ఆటో ఎక్కించి ఆటో మలుపు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటివైపు నడిచాడు అశోక్. సన్నాయి మేళం మృదు మధురంగా వినిపిస్తుంది. మల్లెపూలతో నిర్మించిన కళ్యాణ మండపంలో కూర్చున్నారు నూతన వధూవరులు అశోక్, శాంతి. ఒకరినొకరు మురిపంగా చూసుకుంటూ మందహాస కాంతుల్ని వెదజల్లుతూ కన్నుల పండువగా తలంబ్రాలు పోసుకుంటున్నారు.
అందరూ ఆ అనుభూతిని తమ భావరీతిలో అనుభూతి చెందుతూ ఆ వేడుకను నయనానందకరంగా చూస్తున్నారు. వివాహ తంతు ముగిసింది. అది మొదటి రాత్రి. శాంతి మల్లెపూల జడవేసింది. నుదుట కళ్యాణ తిలకం దిద్దింది. 2 చేతుల నిండుగా ఉన్న బంగారు గాజుల మధ్య 2 మట్టి గాజులు, అరచేతుల్లో అందంగా దిద్దిన గోరింటాకు ఎరుపు తెల్లటి కాశ్మీరు సిల్క్ చీర, అదే కలర్ జాకెట్, అందంగా కాటుకతో దిద్దిన కళ్ళు మునికన్య కళ్ళలా నిర్మలంగా ఉన్నాయి. చేతుల్లో పాల గ్లాసు, బుగ్గల్లో సిగ్గుల తెరలు. ఆ బరువుతో వాలిపోతున్న కనురెప్పలతో అడుగులో అడుగేస్తూ రతీదేవిలా ఆ గదిలో అడుగుపెట్టింది శాంతి. గది మధ్యలో ఉన్న స్ప్రింగ్ కాటన్పై తెల్లటి దుప్పటి, దాన్నిండా అరవిచ్చిన మల్లెపూలు, మంచానికి పైన చాందినిగా కట్టిన మల్లెపూల మాలలు తమ సుగంధాలతో మనసును మరో లోకం వైపు లాగుతున్నాయి. టేబుల్ మీదున్న రతీమన్మధుల బొమ్మ సరస సల్లాపాలతో మునిగి ఉన్నట్టుగా ఉంది. మల్లెపూల పక్క మీద తల కింద చేయి పెట్టుకుని శాంతి రాక కోసం కాంక్షాహృదయముతో ఎదురుచూస్తున్నాడు అశోక్. వెన్నెల వెలుగుల, మెరుపుల కాంతిల హంసగమనంతో గదిలోకి అడుగుపెట్టిన శాంతిని చూస్తూ, వెల్కమ్ మై డియర్ పార్ట్నర్. మంచం మీద నుంచి లేచి శాంతి వైపు నడుస్తూ అన్నాడు అశోక్. స్త్రీ సహజమైన సిగ్గుతో అడుగు ముందుకు పడలేదు శాంతికి. అశోక్ శాంతి దగ్గరకు వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి మంచం దగ్గరకు నడిపించుకుని వచ్చాడు. శాంతి సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది. నన్ను ప్రేమించినప్పుడు పబ్లిక్ పార్కులో నా గుండెల మీద వాలిపోయినప్పుడు లేని సిగ్గు ఆ అమ్మాయి గారికి ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందో. తన గరుకు గడ్డంతో శాంతి మృదువైన చెక్కిల మీద రాస్తూ అన్నాడు. మీసాలు గుచ్చుకుంటున్నాయండి. రేపు ఉదయం షేవ్ చేసుకునేటప్పుడు తీసేస్తాను. అమ్మో, ఆ పని మాత్రం చేయకండి. అచ్చంగా బృహన్నలలా ఉంటారు అంది శాంతి నవ్వుతూ. ఇది మనకు తొలి రాత్రి. మనసులతో పాటు శరీరాలను కూడా ఏకం చేసుకుని ఇద్దరం ఒక్కసారిగా మారి సంసారం జీవితంలో పాలు నీళ్ళలా కలిసిపోయే మొదటి రాత్రి. శాంతి, భార్య ఏ విషయంలోనూ భర్తకు భయపడకూడదు. భర్తను ప్రేమించాలి. అనురాగ లహరిలో ఓలలాడించాలి. అలాగే భర్త భార్య మనసును అర్థం చేసుకుని ఆమె మనసుకు బాధ కలగని విధంగా నడుచుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న మనకి ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచిపోవాలి. ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. నేను చాలా అదృష్టవంతురాలిని. జీవితం అంతా ఇలా మీ నీడలో గడిచిపోతే చాలు అంటూ ఇంకేదో అనబోతున్న శాంతి నోటిని తన నోటితో మూశాడు అశోక్. భర్త కౌగిలిలో ఒదిగిపోయిన శాంతి ప్రపంచాన్ని జయించినంత గర్వంగా తృప్తిగా కళ్ళు మూసుకుంది. పరిభ్రమించే కాలచక్రమంలో 8 సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. మొదటి రాత్రి చూపిన ప్రేమను, అనురాగాన్ని అశోక్ ఎప్పటి వరకు శాంతి పట్ల చూపుతున్నాడు. అతనితో దాంపత్య జీవితం శాంతికి 8 సంవత్సరాలు 8 క్షణాల్లా గడిచిపోయాయి. నెలకొకసారి పక్క వీధిలోనే ఉంటున్న వాళ్ళ అన్నయ్య గారింటికి వెళతానన్నా అశోక్ ఒప్పుకునేవాడు కాదు. నువ్వు పక్కన లేకపోతే రాత్రిలో నాకు నిద్ర పట్టదు శాంతి. నేను పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన టైం వేస్ట్ కాకుండా నువ్వు మీ అన్నయ్య గారింటికి వెళ్ళిరా అని బ్రతిమాలి శాంతి వెళ్లకుండా చేసేవాడు. దాంపత్య జీవితంలోని ఆనందాన్ని, తీయదనాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంది శాంతి. చంద్రునిలోని మచ్చలా పెళ్ళైన 9వ సంవత్సరం రాబోతున్న తను తల్లిని కాలేకపోయాననే అన్న బాధ తప్ప శాంతికి ఇంకో సమస్య అంటూ లేదు. అత్తగారు కానీ మామగారు కానీ శాంతికి పిల్లలు పుట్టలేదని అనుకుంటూ బాధపడుతుంటే శాంతి ఏడుస్తూ అశోక్ వచ్చే వరకు బెడ్రూమ్లోంచి బయటికి వచ్చేది కాదు. అశోక్ శాంతిని దగ్గరకు తీసుకుని తన అనునయంతో లాలించే వరకు ఆమె మనసు బరువు తగ్గేది కాదు. ఈ మధ్య శాంతి వాళ్ళ అన్నయ్య గారికి హార్ట్అటాక్ వస్తే ఆయన్ని ట్రీట్మెంట్ కోసం బెంగళూరు తీసుకెళ్లారు. శాంతి వెళ్ళనన్నా రాధ ఒక్కతే మరీ భయపడుతుందని అశోకే శాంతిని బ్రతిమాలి వాళ్లతో బెంగళూరు పంపించాడు. వాళ్ళన్నయ్య కోలుకున్న తర్వాత వాళ్ళింకా గాలి మార్పు కోసం 1 నెల అక్కడే ఉండాలన్నారు. శాంతి భర్తకు దూరంగా ఉండలేక వాళ్ళన్నయ్య వదినకు నచ్చచెప్పి వచ్చేసింది. శాంతి బెంగళూరు నుంచి వచ్చిన రోజు అశోక్ రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. రాగానే ఆమెను చూసి, ఫోన్ చేస్తే కారు పంపించేవాణ్ణిగా అన్నాడు. నిస్త్రాణగా ఉన్న అతని చూపులు శాంతి రాకతో జీవాన్ని నింపుకున్నట్టుగా విశాలమయ్యాయి. స్నానం చేసి భర్తకిష్టమైన తెల్లచీర కట్టుకుని తల నిండా దొడ్లో పూసిన జాజిపూలు పెట్టుకుని అందంగా ముస్తాబయింది.
నెల రోజుల విరహం తర్వాత భర్తకు చేరువు కాబోతున్న శాంతి మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. భోజనాలు పూర్తి అయ్యేసరికి రాత్రి 10 గంటలయ్యింది. శాంతికి టైం క్షణమొక యుగంగా గడుస్తుంది. అశోక్ వాళ్ళ నాన్నగారితో ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతూ ఆరుబయట లాన్లో కూర్చున్నాడు. శాంతి ఏం తోచక బెడ్రూమ్ గుమ్మాలకు కిటికీలకు ఉన్న తెరలన్నీ మార్చి ఇస్త్రీవి చేసింది. మంచం మీద బెంగళూరు నుంచి తెచ్చిన తెల్లటి దుప్పటి పరిచింది. వెన్నెల వెలుగులాంటి ట్యూబ్లైట్ కాంతిలో బెడ్రూమ్ ఖరీదైన ఫర్నిచర్తో ఇంద్రభవనంలా ఉంది. ఎంతకీ బెడ్రూమ్లోనికి రాని అశోక్ మీద విసుగు, కోపం ఎక్కువవుతున్నాయి శాంతికి. భర్త ప్రవర్తన వింతగా తోచింది శాంతికి. అదే క్రితం అయితే తను ఎక్కడికైనా వెళ్ళి ఒక్కరోజు నుండి వచ్చినా చాలు, తను కనిపించగానే బెడ్రూమ్లోకి రమ్మని సైగ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళేవాడు. అటువంటిది రాగానే పలకరింపుగా నవ్వాడు. అంతే, తనను చూసి 4 గంటలు కావస్తున్నా ఇంతవరకు బెడ్రూమ్లోకి రాలేదు. భర్త కావాలనే ఆలస్యం చేస్తున్నాడనిపించింది. బరువుగా నిట్టొచ్చింది. అతను వస్తాడని అవిసారికలా ఎదురుచూస్తున్న శాంతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భర్త ప్రవర్తనకు దిగులు నిండిన మనసుతో ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. తెల్లవారుజామున మెలకువ వచ్చి పక్కకు తిరిగి చూస్తే అశోక్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. అతనిలో మార్పు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు శాంతికి. ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తూ తదేకంగా భర్త వైపు చూసింది. నిశ్చలంగా ప్రశాంతంగా నిద్రపోతున్న అతని నిద్రను పాడు చేయటానికి మనసు అంగీకరించలేదు. అతనికి మెలకువ రాకుండా మంచం దిగి బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చింది. ఆ ఉదయం కూడా అశోక్ నిద్ర లేవగానే హడావుడిగా కార్యక్రమాలన్నీ ముగించుకుని టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. మనసు సరిగా లేని శాంతి ఆ పగలంతా అన్యమనస్కంగానే గడిపింది. ఫ్యాక్టరీ పనులతో బిజీగా ఉండి అలా ప్రవర్తించారేమో అని సరిపెట్టుకోలేకపోయింది. చాలామంది మగవాళ్ళు ముందు సంపాదన, తర్వాత భార్య అనుకుంటారు, కానీ అతను మాత్రం ముందు తన భార్యను గురించి, తర్వాత మిగతా విషయాలను గురించి ఆలోచిస్తాడు. భార్య వియోగాన్ని ఒక్కరోజు కూడా భరించలేడు. అటువంటిది నెల రోజుల తర్వాత తను వస్తే తనను భర్త నిర్లక్ష్యం చేయటం భరించలేని బాధగా ఉంది శాంతికి. టైం అతి భారంగా గడిచి ఎలాగో సాయంత్రం 5 గంటలయ్యింది. శాంతి దిగులుగా బాల్కనీలో కూర్చుంది. అశోక్ శాంతి కోసం పెళ్లి కాకముందు ఆమెకు చెప్పినట్టుగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా బీచ్కు దగ్గరగా ఉన్న ఫ్లాటునొకటి ఎత్తైన ప్రదేశంలో విశాలమైన బంగళా కట్టించాడు. బాల్కనీలో కూర్చుని చూస్తే రామకృష్ణ బీచ్, తామిద్దరూ కలుసుకునే ప్రదేశం అన్నీ కనిపిస్తాయి. సముద్రపు హోరు సంగీతంలా వినిపిస్తుంది. శాంతి అలాగే కూర్చుంది. 9 గంటలకు ఇంటికొచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ముభావంగానే ఉన్నాడు. అతని మౌనం, అతని నిర్లక్ష్యం శాంతి మనసును కాల్చివేస్తున్నాయి. శాంతి, ఎందుకలా ఉన్నావు? బెడ్రూమ్లో శాంతి పక్కనే పడుకుని తన చూపుడు వెళ్లుతో శాంతి పెదవుల మీద రాస్తూ మృదువుగా అడిగాడు అశోక్. అతని లాలనలో, అతని అనురాగంలో అంతకు ముందులా తనను ఆక్రమించుకోవాలన్న ఆతృత కనిపించలేదు శాంతికి. ఏదో లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అలా ఉన్నావే, ఒంట్లో బాగోలేదా? ఆమె నుదుట ఉన్న సింధూరాన్ని సరిదిద్దుతూ అన్నాడు. బాగానే ఉన్నాను. నాకేమైంది? ఒక్కసారి అద్దంలో చూసుకో. ఎలా ఉన్నావో నీకే అర్థమవుతుంది. మీకలా కనిపిస్తున్నానేమో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. శాంతి గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని ఆపలేకపోయింది. కారణం చెప్పకుండా నన్ను బాధ పెట్టడం నీకు సరదానా? ఉక్రోషంగా, రోషంగా చివ్వున తలెత్తి చూసింది శాంతి భర్త వైపు. మీరెందుకలా ఉన్నారు? నేనా? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నానుగా శాంతి. ఎలా ఉన్నారో మీ మనసును అడగండి, సమాధానం చెబుతుంది. పోనీ నువ్వే చెప్పు. ఏమండి, నేనేమైనా పొరపాటు చేశానా? అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ ధోరణి బట్టి. శాంతి, నెల రోజుల తర్వాత వచ్చాను ఊరు నుంచి. ఆప్యాయతగా నన్ను దగ్గరకు తీసుకున్నారా? మనసారా మాట్లాడారా? నేనేదైనా పొరపాటు చేస్తే చెప్పొచ్చుగా. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టడం? బెంగుళూరైనా నేను వెళ్ళనన్నా బలవంతంగా మీరే నన్ను పంపించారు. నేనేం చేశానని నన్ను ఇలా బాధ పెట్టడం? శాంతి మాటలు అతని మనసును మెలిపెడుతున్నాయి. శాంతి మనసులో ఏదో అనుమానం సన్నగా, చిన్నగా, కార్చిచ్చులాగా రగులుతుంది. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో అసంతృప్తి అంటే ఏమిటో ఇప్పుడే మొదటిసారిగా తెలుసుకుంటున్నాను. ఇంతవరకు నా ఇల్లు ఒక స్వీట్ హోమ్ అనుకున్నాను. నా భర్త, నేను అనుకుంటూ ఒక విధమైన జీవితాన్ని అలవాటు పడ్డాను.
ఇంతకు ముందైతే నేను ఎదురుగా ఉంటేనే చాలు మధురమైన భావనలు మీ మనసులో రేగేవి. ఇంతవరకు అంచులు చూడాలని నేను ఎదురు చూడలేదు. అనుభవించబోయే ఆనందపు లోతులను గురించి నేను ఆలోచించలేదు. ఈ 2 రోజుల నుంచి అన్ని అనుభవాలను రుచి చూశాను. అన్నీ నేను ఎదురు చూడకుండానే పొందేదాన్ని. శాంతి మాటల్లో వేదన, బాధ, కోపం అన్నీ ప్రతిఫలిస్తున్నాయి. ఐఎమ్ సారీ శాంతి. రాత్రి నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయలేక ప్రయాణంలో అలసిపోయి ఉంటావని నిద్రలేపలేదు. మన మధ్య ఏ విషయంలోనైనా తేడా రాకూడదని మీరేగా చెప్పారు. కొంటె వయసుకు, చిలిపి ఆలోచనలకు శృంగారాన్ని జోడించి దానికోసం నేను ఆతృత పడలేదు. శృంగారం భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని మరింత పటిష్టం చేయటానికి ఉపయోగపడే సాధనమే తప్ప అది ప్రేమ కాదు. జీవితానికి పరిపూర్ణత ప్రేమ. అశోక్ శాంతి ముఖంలోని భావాలను చదవాలనే ప్రయత్నంలో ఆమె ముఖంలోకి చూశాడు. వికసించి మంచు బిందువులతో తడిసిన పారిజాతపు పువ్వులా ఉంది. శాంతిలో ఉన్న ప్రత్యేకత అదే. ఏ క్షణంలో చూసినా భర్త అలసటను పోగొట్టి చిలిపి కోరికలను రేకెత్తించేటంత ఫ్రెష్గా ఉంటుంది. ఆమెలాగే ఆమె అభిరుచులు కూడా అందంగా ఉంటాయి. స్వచ్ఛమైన నిరాడంబరత, హుందాతనం ఆమె అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో హుందాగా కనిపించే శాంతి అందరి ఆడవాళ్ళలా బేలగా మారి చిన్నపిల్లలా ఏడుస్తుంటే అశోక్ బాధతో మనసు విలవిలలాడిపోతుంది. అతని కళ్ళలో ఎరుపు చీరలు చోటు చేసుకున్నాయి. శాంతి ఆర్ద్రతగా పిలుస్తూ శాంతిని గుండెలకు అదుముకున్నాడు. భర్త కౌగులని విడిపించుకుని అతనికి దూరంగా జరిగి పడుకుంది శాంతి. వర్కర్స్ అంతా బోనస్లంటూ ఒకటే గొడవ. ఫ్యాక్టరీ విషయాలతో మనసంతా చికాకుగా ఉంటుంది. నా చికాకుతో నీ మనసు బాధ పెట్టాను. నాకు కావాల్సింది, నేను ఆలోచించేది నా భర్త ఎంత సంపాదిస్తున్నారని కాదు, నా భర్త అనురాగాన్ని, ప్రేమను ఎంతవరకు పొందగలుగుతున్నానని. చూడండి, మీ ప్రేమలో, మీ అనురాగంలో ఏ లోపం కలిగించినా నా గుండె ఆగిపోతుందండి. నేను బ్రతకలేను. శాంతి కళ్ళు శ్రవణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. చల్లటి గాలి సున్నితంగా కిటికీలో నుంచి వాళ్ళ మధ్యకు రావాలని ప్రయత్నిస్తుంది. అశోక్ మనసు శాంతి ప్రేమానురాగాలకు ఘనీభవించిపోతుంది. ఏమండి, నేనెప్పుడూ ఏ దేవాలయానికి వెళ్ళలేదు, ఏ దేవుణ్ణి పూజించలేదు. నేను ప్రతినిత్యం పూజించే దేవుడు మీరు. మీ హృదయమే నా దేవాలయం. ఆ దేవాలయంలో మిమ్మల్ని మనస వాచ పూజించే పూజారిని నేను. నా ఊహలు, నా ఆలోచనలు, నా ఊపిరి అన్నీ మీరే. మిమ్మల్ని భర్తగా పొందిన నా అదృష్టానికి గర్వపడని క్షణమంటూ లేదు. మిమ్మల్ని అమితంగా ప్రేమించటం వల్లనేమో మీలో ఏ కొద్ది మార్పు కనిపించినా నా నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేస్తున్నారన్న అనుమానం, భయం నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి. ఒకవేళ మనకు పిల్లలు పుట్టినా వాళ్ళనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించటం నేను భరించలేనేమో. ఈ ఆస్తులు, అంతస్తులు నాకేవీ అక్కర్లేదు. మీరు, మీ ప్రేమ నాకు నిండుగా కావాలి. శాంతి. మృదు మధురమైన అతని కంఠం శాంతి మనసులో చాలాసేపటి నుంచి సుళ్ళు తిరుగుతున్న వేదనను సన్నగా తాకింది. అశోక్ 2 చేతులతోటి ఆమె ముఖాన్ని దగ్గరకు చేర్చుకుని ఆమె కన్నీటిని తుడిచాడు. ఆమె తడి కళ్ళను చుమ్మించాడు. 2 చేతులతోటి ఆమెను చుట్టి ఊరడింపుగా, అనునయంగా ఆమె వెన్ను మీద తట్టాడు. శాంతి మనసులో గూడు కట్టుకున్న వేదనంతా కన్నీటి రూపంలో బయటకొస్తుంది. ప్లీజ్ శాంతి, నీ కన్నీళ్లు నేను చూడలేను. నీ చిరునవ్వుతో కానీ నా అలసట దూరంగా కాదు. ఏది నవ్వు? నవ్వాలి మరి. శాంతి తలపైకెత్తి కన్నీళ్ల మధ్య పెదవులను బిగపెట్టి చిన్నగా రాని నవ్వు నవ్వింది. మంకెన పువ్వుల్లా ఉన్న ఆమె కళ్ళను చూస్తుంటే అతని మనసు ఆర్ద్రతమయ్యింది. బాధతో గొంతు వణకటంతో మాట్లాడలేకపోయింది. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ అశోక్ నీవాడు. నన్ను భారీగా కమాండ్ చేసే హక్కు నీకు మాత్రమే ఉంటుంది. నన్ను నీకు కావలసిన రీతిలో మలుచుకోవటం నీ చేతుల్లో ఉంది. భర్త బంకమన్ను లాంటి వాడైతే భార్య కుమ్మరి లాంటిది శాంతి. ఇన్ని సంవత్సరాల మన దాంపత్య జీవితంలో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? శాంతి మనసు తేలికయింది. మబ్బులు వీడిన ఆకాశంలా నిర్మలమైన మనసుతో వెన్నెల మొలకలాంటి చిరునవ్వు సమ్మోహనకరంగా నవ్వింది. పింకు కలర్ ఆర్గండి చీర, వైట్ జాకెట్, అద్దం లాంటి చెక్కిళ్ళు, పలచని పెదవులు, తడికళ్ళు అత్యద్భుతంగా ఉన్న శాంతిని గుండెలకు హత్తుకున్నాడు అశోక్. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది శాంతికి. బెడ్ లైట్ కాంతిలో పక్కకు చూసింది. తన పక్కనే తన కౌగిలి నుంచి పడుకున్న అశోక్ కనిపించలేదు.
మంచం మీద నుంచి లేచింది. ఏం చేయాలో తోచలేదు. చీర కుచ్చెళ్ళు సరిచేసుకుని ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్కు బిగించబడి ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. మృదువైన చెక్కిళ్ళు అశోక్ పంటి గుర్తలతో ఎర్రగా కందిపోయాయి. చెంప మీద చేతితో రాసుకుంటూ అప్రయత్నంగా టీపాయ్ మీదున్న యాస్ట్రే వైపు చూసింది. కాల్చిపారేసిన సిగరెట్ ముక్కలతో నిండుంది. రాత్రి బెడ్రూమ్ సర్దేటప్పుడు తనే పనిమనిషి చేత ఆ యాస్ట్రే క్లీన్ చేయించి టీపాయ్ మీద పెట్టించింది. అశోక్ నిద్రపోకుండా సిగరెట్లు కాలుస్తూ కూర్చున్నాడా? నిద్ర లేకుండా అంతగా ఆలోచించే అంత ముఖ్యమైన విషయం ఏమిటి? బిజినెస్కు సంబంధించిన గొడవలు ఆయనకు సామాన్యంగా ఉండవు. ఒకవేళ ఏ గొడవలైనా తలెత్తినా వెంటనే పరిష్కరించుకుంటారు. శాంతి మనసులో మదన ప్రారంభమైంది. తను భర్తతో అనుభవించిన మధురిమలు మనసులో నుంచి ఎగిరిపోయాయి. భర్త ప్రవర్తనకు సరైన కారణం తెలిసే వరకు తన మనసుకు శాంతుండదు. కానీ అది ఎప్పటికి తెలుస్తుంది? అత్తయ్యగారిని అడిగితే ఇంటి విషయాలు పట్టించుకోవటానికి తీరిక లేని ఆమెకు కొడుకు మనసులోని వేదన గుర్తించే తీరికుందా? అయినా ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు. కొద్ది రోజులు ఓపిక పెడితే కారణం ఆయనే చెబుతారు అనుకుంది నిర్లిప్తగా. ఆడుకుంటున్న పాప విసిరిన బంతొచ్చి ఒళ్ళో పడటంతో గతంలో నుంచి తేరుకుంది శాంతి. పాప ముద్దుగా బొద్దుగా ఉంది. ఆ పాపను చేతుల్లోకి తీసుకుంది శాంతి. సారీ ఆంటీ, బంతి దెబ్బ తగిలిందా? అడిగింది పాప. కాన్వెంటులో చదువుతుందేమో. పాపకు చిన్నతనంలోనే చక్కని సంస్కారం అబ్బింది అనుకుంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంది శాంతి. ఆంటీ, మమ్మీ పిలుస్తుంది, వెళుతున్నా, టాటా అంటూ పాప చెయ్యూపుతూ వెళ్ళింది. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆడదానికి కావలసినవన్నీ ఇచ్చి భగవంతుడు మాతృత్వానికి నన్ను దూరం చేశాడు. భార్యాభర్తల అనుబంధానికి ప్రతిరూపాలు పిల్లలు. వాళ్ళే ఆ అనుబంధాన్ని పటిష్టం చేసే బంధాలు. దేశ జనాభా ఇంతగా పెరిగిపోతుంటే అందులో ఏ ఒక్క బిడ్డో మాకుండకూడదు? ఏ అనాథ పాపనైనా తెచ్చి పెంచుకున్నా మాత్రం ఆ బిడ్డ మా బిడ్డ అవుతుందా? ఈ విషయం ఆయనతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంటాను. కానీ ఆయనతో చెప్పటానికి ధైర్యం చాలక ఊరుకుంటాను. ఆలోచనలకు బ్రేక్ వేసి తన కారులో ఇంటికి బయలుదేరింది. రోజులు గడిచిపోతున్నాయి. అశోక్లోని మార్పుకు శాంతి మనసు తల్లడిల్లిపోతుంది. ఇప్పుడు ఎక్కువ టైం ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడు. శాంతి ఎందుకలా ఉంటున్నారని అడిగినా కారణం చెప్పకుండా మాట మారుస్తుంటాడు. శాంతి మనసు గుండెను కాల్చుతున్న అనుమానం. రాత్రి 2 గంటలయింది. అశోక్ ఇంటికి రాలేదు. ఒంటరిగా గదిలో అశోక్ ఇంటికొచ్చే వరకు కిందున్న బెడ్రూమ్లో పడుకుందామని మేడ దిగి వచ్చింది శాంతి. ఆఫీస్ రూములో లైట్ వెలుగుతుంది. ఆ గదిలోకి వెళదామా వద్దా అని కొన్ని క్షణాల పాటు అలాగే సందిగ్ధంలో నిల్చుంది. చివరకు ఆ గదిలోకి వెళ్ళటానికే నిర్ణయించుకుని సవ్వడి చేయకుండా ఆ గది ద్వారాన్ని సమీపించి ఓరగా తెరుచున్న గుమ్మంలో నుంచి లోపలికి చూసింది. అశోక్ సోఫాలో కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. అతని చేతి వేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతుంది. పగలటానికి ఉన్న అగ్నిపర్వతంలా ఉంది శాంతి మనసు. ప్రశాంతతను చెక్కబట్టుకోవటానికి కిటికీ పక్కగా వచ్చి నిల్చుంది. ఓపికన్నంత వరకు అక్కడే నిల్చుంది. ఎన్నిసార్లు కిటికీ నుంచి చూసినా అశోక్ చేతివేళ్ల మధ్య సిగరెట్ వెలుగుతూనే ఉంది. అతను కూర్చున్న భంగిమ కూడా మార్చలేదు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మేడ మీదకొచ్చింది. ఒంటరితనంతో మనసు వేగిపోతుంది. ఆయన మనసులో ఆయన ఆఫీసులో పనిచేసే ఏ టైపిస్ట్ కానీ చోటు చేసుకోలేదు కదా? ఆ ఆలోచనకే వణికిపోయింది. పరుపుపై బోర్లా పడి మనసు తేలిక పడేంత వరకు ఏడ్చింది. తెలతెలవారబోయే ముందుగా తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మం నిండుగా అశోక్ నిల్చున్నాడు. కోపంగా తలుపులు మూయాలనుకుంది. కానీ ఆప్యాయతను అనురాగాన్ని వర్షిస్తున్న అతని ప్రసన్న వదనాన్ని చూసి ఆ పని చేయలేకపోయింది. అశోక్ లోపలికి నడిచి మంచం మీద కూర్చున్నాడు. శాంతి మంచానికి దగ్గరగా ఉన్న సోఫాలో కూర్చుంది. చాలాసేపటి వరకు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలోనే ఉన్నారా? 10ంటికే ఇంటికొచ్చాను. ఇప్పటి వరకు బెడ్రూమ్లోకి రాకుండా ఎక్కడున్నారు? ఆఫీస్ రూమ్లో ఉన్నాను. ఏం చేస్తున్నారు? అమెరికా నుంచి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ ఆర్డర్స్ పంపించారు. వాళ్ళ ఆర్డర్స్కు తగినంత ఉత్పత్తి లేదు. ఇవన్నీ తనకు భర్త చెబుతున్న కుంటి సాకులని శాంతికి అర్థమవుతూనే ఉంది. శాంతితో మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయాడు అశోక్. అతన్నే చూస్తూ కూర్చుంది శాంతి. ఆ రోజు శుక్రవారం కావటంతో అలవాటుగా ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసిన శాంతి తలార పెట్టుకోవటానికి టెర్రస్ పైకి వెళ్ళి నిల్చింది.
ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా కనిపిస్తున్న కడలిని చూస్తుంటే ఆమెకు తన దాంపత్య జీవితమే గుర్తుకొస్తుంది. తనను ప్రాణంగా తనే లోకంగా ఉన్నట్టు కనిపిస్తాడు అశోక్. కానీ అతని మనసులో ఏముందో తెలియనివ్వడు. ఇంత అనురాగ దాంపత్యంలో ఈ దాపరికాలెందుకో? ఒడ్డును దాటాలని విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి లేచి విరిగి పడుతున్నాయి కెరటాలు. శాంతి ఆలోచనల నుండి తేరుకొని తల తిప్పి చూసింది. అశోక్ నిల్చున్నాడు. నేను హైదరాబాద్ వెళుతున్నాను. అతని కళ్ళల్లోకి ఏదో వెలుగుతున్నట్టుగా తీక్షణంగా చూసింది. నేనొచ్చేసరికి 1 వారం రోజులు పడుతుంది. శాంతి చూపులు పరిశీలనగా అతని ముఖం మీదనే తారాడుతున్నాయి. ఆమె తీక్షణ దృక్తుల్ని తట్టుకోవటం దుస్సహం అనిపిస్తున్నా ఆమె వైపు చూస్తూ వారానికి సరిపడ బట్టలు సర్దు అన్నాడు. హైదరాబాద్ వెళ్ళటం అవసరమా? అవసరం లేకపోతే ఎందుకెళతాను? ఎంత సౌమ్యంగా మాట్లాడాలన్న ఆ మాట అతని నుంచి కటువుగానే వచ్చింది. ఆ కరుకుదనానికి శాంతి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు కోపంగా. భర్త కోపంగా కానీ కటువుగా కానీ శాంతితో మాట్లాడటం అదే మొదటిసారి. మీతో పాటు నేను కూడా వస్తాను. చివ్వున తలెత్తి సూటిగా ఆమె వైపు చూశాడు. ఎందుకు? మీ మీద అనుమానంతో మాత్రం కాదు. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అందుకు మీరే ఆస్కారం కల్పిస్తున్నారు. శాంతి అవునండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? నా మాటలు నాకు అర్థమవుతూనే ఉన్నాయి. అర్థం కానిదల్లా మీరే. ఇప్పుడు నీతో వాదించే తీరిక లేదు. త్వరగా బట్టలు సర్దు. నేను మీతో రావటం మీకిష్టం లేదా? నేను వెళ్ళేది హనీమూన్కు కాదు, నిన్ను తీసుకువెళ్ళటానికి. బిజినెస్ పని మీద వెళ్ళేది. నేను రానన్నా బ్రతిమాలి ప్రాధేయపడి నన్ను మీతో ఎక్కడికెళ్ళినా తీసుకువెళ్ళేవారుగా. అప్పుడు లేని అవాంతరాలు ఇప్పుడు కొత్తగా వచ్చాయా? అందరిలా నువ్వు కూడా ఎందుకిలా విసిగిస్తావు నన్ను? ఎదురువాదన మానేసి చెప్పిన పని చెయ్యి కోపంగా అంటూ కిందకెళ్ళాడు అశోక్. శాంతి అతనికి కావలసినవన్నీ సూట్ కేసులో సర్దింది. మరో అరగంట తర్వాత అతను కారులో వెళ్ళిపోయాడు. అంతక్రితం పని మీద ఎక్కడికెళ్ళినా శాంతిని కౌగిలిలోకి తీసుకుని ఆమెను ముద్దు పెట్టుకుని ఆమె వీడ్కోలిస్తే కానీ అశోక్ అడుగు బయట పెట్టేవాడు కాదు. అటువంటిది ఇప్పుడు కనీసం చెప్పని కూడా చెప్పకుండా వెళ్ళాడు. ఏడుస్తూ పడుకుంది శాంతి. రాత్రి 7 గంటలయ్యింది. ఉదయం నుంచి భోంచేయలేదు. మా అమ్మ భోజనానికి రమ్మని ఎన్నిసార్లు కబురు చేసినా ఆకలి లేదు అని చెప్పింది. గదిలో లైటు కూడా వేసుకోలేదు. దూరంగా సముద్రపు హోరు. గదిలో పాటు మనసులోనూ చీకటి. మనసులోకి మెల్లగా ప్రవేశించిన అనుమానం క్రమంగా భూతంలా మనసంతా ఆక్రమించుకుంది. ఆలోచనలు ముసురుకుంటుంటే ఒంటరిగా గదిలో పడుకోలేక మేడ దిగి వచ్చింది. రాఘవరావు గారు క్లబ్ నుంచి, రాజ్యలక్ష్మి గారు మహిళా మండలి మీటింగ్ నుంచి ఇంకా రాలేదు. అన్నపూర్ణమ్మ గారు ఎదురింటి రాంబాయమ్మ గారు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ముందుకెళ్ళటం ఇష్టం లేక టీపాయ్ మీద ఉన్న వారపత్రిక తిరిగేస్తూ హాలులో కూర్చుంది శాంతి. వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు శాంతికి వినిపిస్తూనే ఉన్నాయి. మీ మనవరాలికి కూడా ఒకళ్ళో ఇద్దరో పిల్లలు ఉంటే వాళ్లతో కాలక్షేపం అయ్యేది నీకు. ఈ వయసులో నీకదో దిగులు. ఎంతో బాధను వలకపోస్తూ అంటుంది ఎదురింటి రాంబాయమ్మ. దేనికైనా అదృష్టం ఉండాలి. మా అశోక్ పిల్లల్ని గురించిన ఆలోచనే లేదు. వాడికి పెళ్ళం చెప్పిందే వేదం. మా మాట వినిపించుకోడు. ఇద్దరూ కలిసి పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు వెళ్ళి రండని ఎంత పోరు పెట్టినా మంత్రాలకు చింతకాయలు రాలతాయా మా అమ్మ అంటూ నవ్వుతాడు. ఇక మా శాంతికేమో పుస్తకాల పిచ్చి. ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూ కూర్చుంటుంది. తన వయసు వాళ్ళంతా పిల్లల తల్లులయ్యారు. మొగుడికి నచ్చ చెప్పి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటమో పూజలు వ్రతాలు చేద్దాం సంతానం కలుగుతుందేమో అని అనుకోదు. పుస్తకాలు లేకపోతే మొగుడితో సినిమాలు షికార్లు, పిల్లలు లేకుండా ఉంటేనే మొగుడితో చెట్టపట్టాలు వేసుకుని తిరగొచ్చు అనుకుంటుందో ఏమో. తనకు పిల్లలు లేరని మేము బాధపడటం తప్ప శాంతికి ఆ ధ్యాసే ఉండదు. శాంతి చెబితే మా అశోక్ ఏం చేయమన్నా చేస్తాడు. నిష్ఠూరంగా అంటున్న అన్నపూర్ణమ్మ గారి మాటలు శాంతి గుండెను పదునైన కత్తుల్లా కోస్తున్నాయి. శాంతి హాలులో ఉందని అన్నపూర్ణమ్మ గారికి తెలియక తన మనసులోని బాధనంతా స్నేహితురాలి ముందు బహిర్గతం చేస్తుంది. దేనికైనా అదృష్టం అనేది ఉండాలి. అశోక్ పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంత ఆస్తి ఎవరు అనుభవించాలని రాసిపెట్టిందో అంతా మా దురదృష్టమే. మా బంధువుల అమ్మాయి రమను చేసుకోమని మా అశోక్ చెల్లకు చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నాడా? ప్రేమ ప్రేమ అంటూ శాంతిని చేసుకున్నాడు. ఇప్పుడు రమ 3 పిల్లల తల్లి. దాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆ అందం ఉండగానే సరా? ఆడదానికి పిల్లలు లేకపోయిన తర్వాత ఎంత సౌభాగ్యం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం?
అన్నపూర్ణమ్మ గారి మాటలకు శాంతి మనసు దహించుకుపోతుంది. వదిన, మనలో మన మాట. మీ అశోక్ పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేయకూడదు. అతనికి పిల్లనివ్వటానికి లక్షల కట్నంతో ఆడపిల్లల తండ్రులు క్యూలో నిలబడతారు. అయ్యో, ఆ మాట పెద్దగా అనకు. ఆ మాట మా అశోక్ వింటే తారాజువ్వల ఎగురుతాడు. వాడికి శాంతి ఉంటే చాలు, పిల్లలక్కర్లేదు. మా ఇంటి ఆయన పగలు రాత్రి చెమటోడ్చి సంపాదించారు ఈ లక్షల ఆస్తిని. ఇంత ఆస్తిని ఎవరికో కట్టబెడతామా? మా రక్త సంబంధం మాకు కావాలి కానీ ఎవరినైనా పెంచుకున్నా వాళ్ళు మా ఆస్తికి వారసులవుతారు కానీ మా వంశానికి వారసులు కారుగా. మా అశోక్లోనే మా వంశం అంతరించిపోతుంది. ఆలోచన వస్తేనే చెప్పలేనంత దిగులుగా ఉంటుంది. ఇంకా 2 ఏళ్ళు శాంతికి పిల్లలు పుట్టకపోతే వాడికి మళ్ళీ పెళ్లి చేయాల్సిందే, తప్పదు. వాళ్ళ మాటలు వింటున్న శాంతి గుండెల్లో రైలు ఢీకొంటున్నాయి. తలలో పెను తుఫాను హోరు, మనసులో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. పిల్లలు లేనంత మాత్రాన నేను బ్రతికుండగానే ఆయనకు మళ్ళీ పెళ్లి చేస్తారా? అమ్మ శాంతి అంటూ అంత ప్రేమగా మాట్లాడే మా అమ్మ ఆ మాట ఎలా అనగలిగింది? ఈ రాంబాయమ్మ లాంటి వాళ్ళు రోజు ఎవరో ఒకరు రావటం, మా అమ్మకు ఇలాంటి మాటలు చెప్పటం, వాళ్ళ మాటల ప్రభావంతో ఆలోచన లేకుండా నోటికొచ్చినట్టల్లా మాట్లాడటం మా అమ్మకు అలవాటైపోయింది. వెయ్యిగా ఒక రాయి అయినా తగులుతుందంటారు. వీళ్ళందరూ తరచుగా ఇలా మాట్లాడుతుంటే ఆయన మనసు కూడా మారిపోతుందేమో. సుడిగాలిలా హాలులో నుంచి వరండాలోకి వచ్చిన శాంతిని చూసి అక్కడ కూర్చున్న ఇద్దరూ ఆవాక్కైపోయారు. రాంబాయమ్మ గారు, మీరు రోజు మా ఇంటికి వచ్చి మా మామ మనసుల విషయం చిలకరిస్తున్నారు. మీలాంటి వాళ్ళ మూలంగానే పచ్చని సంసారాలు నాశనమయ్యేది. నాకు పిల్లలు లేకపోతే మధ్య మీకెందుకంత బాధ? మా ఆస్తి ఎవరు అనుభవిస్తే మాత్రం మీకొచ్చిన నష్టం ఏముంది? మీ కూతురుకు పిల్లలు పుట్టకపోతే మీ అల్లుడికి 2వ పెళ్లి చేస్తారా? మీ కోడలికి లేకపోతే మీరు మరో కోడల్ని తెచ్చుకుంటారా? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు. ఎదుటి వాళ్ళను బాధించి సరదా పడటం మంచి అలవాటు కాదు. నాకు తల్లిని కావాలనే ఉంది. అది నా చేతుల్లో లేదన్న విషయం మీకు తెలియంది కాదు. నా బాధతో నాలో నేనే కుమిలిపోతున్నాను. చూడండి, మీది కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవలసిన వయసు. ఈ వయసులో కూడా ఈ బుద్ధులెందుకు? ఇలాంటి సలహాలిచ్చేటట్టయితే ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. వచ్చిన మీ మాటలతో మా మామ మనసు పాడు చేయకండి. వెళ్ళండి అంటూ కోపంగా అరిచి ముంచుకొస్తున్న దుఃఖంతో వాళ్ళ ముందు బేలగా కనిపించటం ఇష్టం లేక వచ్చినంత వేగంగా ఎవరో తరుముకొస్తున్నట్టుగా వేగంగా మెట్లెక్కి బెడ్రూంలోకి వెళ్ళి పరుగులో ముఖం దాచుకుంది. రాత్రి 10 గంటలయ్యింది. భర్తలోని మార్పు, వీళ్ళ మాటలు శాంతి మనసును చిత్రవద చేస్తున్నాయి. ఆ రాత్రి కూడా భోంచేయలేదు. అనుభవం లేని అతి సుకుమారిని శాంతి. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. తన మనస్సును జ్వలింపచేస్తున్న బాధను ఎవరితో చెప్పుకుంటుంది? ఏమని చెప్పుకుంటుంది? తన వారే తనకు పరాయి వాళ్ళు, శత్రువులు కావటం కన్నా దురదృష్టం ఏముంటుంది? తను ఎవరిని ఏమీ అనదే. వాళ్లకు తన మీద ఎందుకింత అక్కసు? తనలోనూ తన భర్తలోనూ సర్దుకుపోయే సమరసత ఉంది. అయినా ఆయన తననేమీ అనకపోయినా తన మనస్సును ఎందుకో అశాంతి ఆక్రమించుకుంటుంది. శాంతి భోంచెయ్యలేదని మామకు బాధగా ఉన్నా శాంతిని పలకరించటానికి మొహం చెల్లక ఊరుకుంది.